నమస్తే, myself Shravani. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు బంద్, డిపోకే పరిమితమైన బస్సులు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు సంచలన తీర్పు. సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. బస్సు బంద్తో ప్రయాణికుల ఇక్కట్లు, ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్న ప్యాసింజర్లు. వైభవంగా కొనసాగిన హిందూ సమ్మేళనం, భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన విష్ణు సేవానందగిరి స్వామి. ఇక వార్తల్లోని వివరాలు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన 32 హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీఎస్ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. తమ 32 డిమాండ్లు కొత్తవేం కావని, పాతవేనని టీజీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు చెబుతున్నారు. హామీలు నెరవేర్చే వరకు సమ్మె విరమించేదలేదని తేల్చి చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా టీజీఎస్ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. టీజీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు కరీంనగర్లోని పలు బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. అర్ధరాత్రి నుంచి బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు జేఏసీ సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నియమించిన కమిటీతో ఆర్టీసీ జేఏసీ నేతలు చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలం కావడంతో సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో బస్సులు బయటకి రాకుండా నిలిచిపోయాయి. సమ్మె ప్రభావంతో ఉదయం నుంచే ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులతో పాటు ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమ్మెలో భాగంగా కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్లో కార్మికులు ఆందోళన చేపట్టారు. వేకువజాము నుండే డిపోల ఎదుట ధర్నా చేపట్టారు. అన్ని డిపోల వద్ద కార్మికులు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము సమ్మెకి వెళ్లాల్సి వచ్చిందని, ప్రజలు తమకు సహకరించాలని ఆర్టీసీ యూనియన్ నేతలు కోరుతున్నారు. 13 డేట్ నాడు మేము 22 డేట్ నాడు సమ్మెనే దాన్ని 22 డేట్ ఫస్ట్ బస్సు నుంచి సమ్మె చేస్తామని చెప్పి గవర్నమెంట్కు మేము నోటీస్ ఇవ్వడం జరిగింది. అల్టిమేటం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్చలకు విలువలేదు. నిన్న 21 నాడు సాయంత్రం చర్చలకు పిలిచి ఎలాంటి పురోగతి లేకుండా మమ్మల్ని చర్చలు అనేటి మధ్యలోనే వెళ్ళొచ్చిర్రు. కాబట్టి మేము గొంతమ్మ కోరికలు ఏం లేదు, దానికి కాలయాపన చేసి 4 వారాలు టైం ఇవ్వండి, కమిటీ ఏర్పాటు చేస్తామంటే గతంలోనే మేము టైం ఇచ్చినాం 3-4 నెలలు నోటీస్ ఇచ్చి, అప్పుడు పాకిస్తాన్ యుద్ధమని. అప్పటి నుంచి ఈ 3-4 నెలల్లో ఎలాంటి సమస్య పరిష్కరించకపోగా ఇంకా విపరీతమైన పనిభారం ఒత్తిడి పెంచి కార్మికులను ఇష్టారాజ్యంగా హరాస్మెంట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఏదైతే మేనిఫెస్టో లోపల ఆర్టీసీ వారి కార్మికుల గురించి, మరి కార్మిక సంక్షేమం గురించి, మరి ప్రజా ప్రయోజనాలు, ప్రయాణికుల ఉద్దేశార్థము ఏదైతే పెట్టినారో, మరి మహిళా ఈ పథకాలు ఏవైతే ఫ్రీ పథకం పెట్టిరో, మరి దానికి మేము ఆర్టీసీ కార్మికులను పూర్తిగా అంకిత భావంతో చేసి మరి మహాలక్ష్మి పథకాన్ని మేము పూర్తి విజయవంతంగా చేసి ఉన్నాం. అయినప్పటికీ కూడా మరి మా యొక్క సమస్యలు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన ప్రధాన అంశాల్లో ఆర్టీసీ లోపల మన ప్రభుత్వంలో విలీనము, 2021-25కు సంబంధించినటువంటి పే స్కేళ్ళు, మరి అదేవిధంగా యూనియన్ల పునరుద్ధరీకరణ అనేది వాళ్ళే పెట్టినారు, వాళ్ళే మాకు చెప్పినారు. కాబట్టి మేము
అప్పటి నుండి వాటికి అంకితమై ఉన్నాం కాబట్టి వారు వెంటనే ఈ సమస్యలు పరిష్కరించాలని కానీ మేము దశల వారీగా కోరి ఉన్నాము. లేబర్ కమిషనర్ గారు హైదరాబాద్ గారికి వారు కూడా ఎన్నోసార్లు పలుమార్లు మాకు డేట్లు ఇచ్చి మరి ప్రభుత్వం నుండి కూడా ఒకరు హాజరు కావాలని చెప్పారు. అయినప్పుడు కూడా మరి ప్రభుత్వము కాలయాపన చేసి మమ్మల్ని పూర్తి చులకన భావంతో చూసి ఏ రోజు కూడా యాజమాన్యం నుండి హాజరు కానందున ఆ రెండు కూడా అయిపోయినాయి. తదుపరి మేము గత సంవత్సరంలో 50 రోజులు సమ్మె చేసినా కూడా మమ్మల్ని గత ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు. కనీసం ఈ గవర్నమెంట్ వచ్చి 2.5 సంవత్సరాలు గడిచినా మమ్మల్ని పట్టించుకునే నాదులే లేదు. అప్పుడున్న గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు మీ అధికారంలోకి వస్తే మేము మీ సమస్యలను పరిష్కరిస్తాము, మేము పీఆర్సీ చేస్తాము, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తా అన్నారు. ఇప్పటికి 2.5 సంవత్సరాలు గడిచినా మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేరు. కనీసం ఇప్పటికైనా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, మీకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటాయి. ఎందుకంటే మీరు ఆదేశాలు ఇచ్చిన తర్వాత 48 గంటల్లోనే మహాలక్ష్మి స్కీమ్ను ఎంతో పకడ్బందీగా మేము అమలు చేశాము. మీకు ఎంతో మంచి పేరు తెచ్చాము. మాకు పని భారంతో చాలా ఒత్తిడి అవుతున్నది. యూనియన్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నాము. ఒక్కొక్క డ్యూటీ 18-19 గంటల సమయం పడుతుంది. చాలా ఇబ్బందులకు గురి అవుతున్నాము. కాబట్టి ఇప్పటికైనా మాతో దయతలిచి మాకు పీఆర్సీ కానీ ప్రభుత్వంలో విలీనం చేయండి, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి, ఇంకోటి యూనియన్లను ఇవ్వండి. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మేము పిల్లలకు కనీసం ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్నాము. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపునివ్వడంతో కరీంనగర్లోని బస్టాండ్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంటల తరబడి వేచి చూస్తున్న బస్సులు రాకపోవడంతో విసిగి వేసారిపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. కరీంనగర్లోని ఆర్టీసీ బస్టాండ్లో బస్సుల కొరతతో ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. సమ్మె కారణంగా కేవలం ప్రైవేటు బస్సులు మాత్రమే నడుపుతుండటంతో సరైన బస్సులు అందుబాటులో లేకపోవడంతో నానా కష్టాలు పడుతున్నారు. గంట నుండి వేచి చూస్తున్నామని బస్సులు రావడం లేదని ప్రయాణికులు చెబుతున్నారు. ఎండవేమిడికి బస్టాండ్లో ఉండలేకపోతున్నామని చెప్పారు. హైదరాబాద్కు ఒక్క బస్సు కూడా లేదని, కేవలం సూపర్ లగ్జరీ మాత్రమే నడుస్తున్నాయని తెలిపారు. ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సులు నడపడం లేదని, ప్రభుత్వం స్పందించి అన్ని బస్సులు నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా బస్సులు నడపాలని కోరారు. बस के लिए वेट करता, वो बस आने के बाद मैं जुबली बस स्टैंड को जाता, बिहार को जाना है, 10-15-20 मिनट में आ जाता. అప్పటి నైట్ నుంచి ధర్నా ఎత్తురాట నైట్ కన్ఫర్మ్ అయింది. సరే ఉంటే సరే ఒక్క బస్సులో ప్రైవేట్ బస్సు కూడా వస్తలేవు, ప్రైవేట్ బస్సులు కూడా మరి దారుణం ఉంది. 1 అవర్ అవుతుంది నిల్చొని యాస్టాగ్ వస్తుంది. ఇక మళ్ళీ ఎండాకాలం ఈ బస్సు లేక అంటే మళ్ళీ బయట ట్రావెల్స్ కూడా కార్లు కూడా లేవు పోవడానికి. లేవు అన్న సిద్దిపేటకి ఈ ఎక్స్ప్రెస్ అయితే లేవు, హైదరాబాద్ అయితే ఎత్తలేరు. గంట అవుతుంది ఒక్క బస్సు రాలేదు ఇప్పటివరకు. అయితే డైరెక్ట్ నాన్ స్టాపే ఉన్నాయి. సూపర్ లెదర్ పెట్టారు. ఇప్పుడు సిద్దిపేట సూపర్ లెదర్లు ఆగాయి. ఎట్లా సిద్దిపేట అయితే ప్రాబ్లం అయితే బాగా, సిద్దిపేట బెజ్జింగ్ వరకు అయితే బాగా ప్రాబ్లం అయితే. అప్పుడు తిరుపతి ½ అవర్ అవుతుంది, హైదరాబాద్ పోవాలి. కొంచెం ఇబ్బందే ఉంది బస్సులు. అంటే ఏదైతే కార్మికుల సమస్యల మీద వాళ్ళు అయితే స్పందిస్తారో వాటికి రాష్ట్ర ప్రభుత్వం ఏం గుర్తింపిస్తో తెలియదు, కానీ బస్సులు అయితే నడపాలి. 1 అవర్ అవుతుంది లేవు సార్. తెలుసు అంటే ఇక్కడికి వచ్చినాక తెలిసింది. వెంకటగిరి నుంచి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళాలి. సరే ఏమంటలేరు కదా. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తూ కరీంనగర్లో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. నగరంలోని తెలంగాణ చౌక్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టపాసులు కాల్చి స్వీట్లు పంచిపెట్టారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టలాంటిదని మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చెల్లా హరిశంకర్ అన్నారు. రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ నివేదిక అంతా తప్పుల తడకగా భావించి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుందనే భావనతో 2.5 ఏళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టును పట్టించుకోలేదని, రేవంత్ రెడ్డి రిపేరింగ్ పేరిట హడావిడి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నారదాసు లక్ష్మణరావు, జీవీ రామకృష్ణారావు, చెల్లా హరిశంకర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్టు ఇచ్చిందో ఆ రిపోర్టు తప్పుల తడకతో కూడుకున్నదని, దాంట్లోపల ఎలాంటి ఆధారాలు లేవని చెప్పి ఇవాళ ఘోష్ కమిషన్ రిపోర్టు ఆధారంగా కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి వీల్లేదని చెప్పి కోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపదెబ్బలాగా మేము భావిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఏదైనా విధంగా ఇరికేయాలనే ఉద్దేశంతో ఒక జీవో ఆధారంగా జస్టిస్ ఘోష్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగినది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో అంతా కూడా తప్పుల తడాక అని చెప్పేసి ఈరోజు గౌరవ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు ఘోష్ కమిషన్ని పక్కకు పెట్టేసి ఈ కమిషన్కి న్యాయబద్ధంగా ఏమీ లేదు, ఈ యొక్క కమిషన్ ఆధారంగా గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కానివ్వండి, హరీష్ రావు గారి మీద కానివ్వండి, సంబంధించిన అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు. ఇది నిబంధనలకు వ్యతిరేకంగా ఈ ఘోష్ కమిషన్ తీర్పిచ్చింది కాబట్టి ఇవాళ ఘోష్ కమిషన్ తీర్పును పక్కకు పడేసేందుకు యావత్ తెలంగాణ ప్రజలు, ప్రత్యేకంగా మా కరీంనగర్ జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 1 కోటి ఎకరాల మాగాని చేయాలని మరి కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమంలో అన్న మాటను నిలబెట్టుకున్నారు. ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయారు కాబట్టి ఈ తొండి రేవంత్ రెడ్డి ఎట్లయినా బదనాం చేయాలి అని ఒక ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసి ఆయన డైరెక్షన్లో ఆయన ఇచ్చిన తప్పుడు కాగితాలను మరి సమర్పించిన కమిషన్ ద్వారా దాన్ని తప్పుడు కాగితాలను గుర్తించిన మరి హైకోర్టు ఈరోజు ఆ కాగితాలలో ఎటువంటి పసలేదు. అవన్నీ మరి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్పిన విధంగానే డ్రాఫ్టింగ్ ఉంది. దానిలో ఎటువంటి తప్పులు జరగలేదు. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ ప్రజల కళ. మరి 1 కోటి ఎకరాల మాగాని వేసేందుకు చేసిన ప్రాజెక్టు కాబట్టి దానిలో ఎటువంటి తప్పులు జరగలే. కరీంనగర్లోని సప్తగిరి కోదండ రామాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గౌతమ్ రావు ఆధ్వర్యంలో హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విష్ణు సేవానందగిరి స్వామి హాజరై భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. మొదటగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన భారతమాత చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నారులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం అధ్యక్షులు పోరెడ్డి శ్రీహరిరెడ్డి, భానుచందర్, లెక్కల రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి, హిందూ సమ్మేళన సమితి ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మీరందరూ కరతాళ ధ్వనించాలి, గట్టిగా చెప్పండి. కరీంనగర్లోని కోతిరాంపూర్ బైపాస్ రోడ్డు వద్ద ప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొని రోడ్డు మధ్యలోని డివైడర్ను ఆర్టీసీ బస్సు స్వల్పంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కాగా పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ప్రయాణికుల్ని సురక్షితంగా కిందికి దించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఓవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుండగా మరోవైపు ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడపడంతో ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కరీంనగర్లోని భగత్ నగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో హనుమాన్ స్వాములకు నిత్యాన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం కొనసాగుతుంది. మాజీ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ డి సంపత్ ఆధ్వర్యంలో హనుమాన్ స్వాములు భక్తులకు అన్నదానం చేపడుతున్నారు.
మైత్రి గ్రూప్స్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి కూరగాయల దాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన ప్రతి ఏటా తమకు సాయం అందిస్తుంటారని డి సంపత్ అన్నారు. అలాగే బియ్యం, కిరాణా సామాను దాతగా డి సంపత్ కుమార్తె డి నేహారెడ్డి వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో డి సంపత్, గడప నాగరాజు, పొన్నం రాజేష్, ముదుగంటి ప్రవీణ్ రెడ్డి, సత్యం, మల్లేష్, విద్యాసాగర్, అభి, ప్రశాంత్, సేవకులు ఉషారాణి, అనిత, భారతి, అరుణ, దుర్గా, రాజేశ్వరి పాల్గొన్నారు. ఈ రోజు కూడా నా కూతురు అంటే నేహారెడ్డి గారు నేటి అన్నదాత. ఇంకోటి ఏంటంటే మనకి ఈ రోజు నుండి మా చిన్ననాటి మిత్రుడైన కొత్త జైపాల్ రెడ్డి అన్న గారు మనకు నిత్యం అంటే ప్రతి దినం పెద్ద జయంతి వరకు కూరగాయలు కొనిస్తా అన్నాడు. ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా తనే ఈ కూరగాయల దాతగా వ్యవహరించారు. ఈ సంవత్సరం కూడా ఇప్పుడు కూడా మనకి ఆంజనేయ స్వాములకు రోజు నిత్యం కూరగాయలు కూడా కొత్త జైపాల్ రెడ్డి గారు మనకు సమకూరుస్తా అన్నారు. ఒక్కసారి కొత్త జైపాల్ రెడ్డి గారికి మన స్వామి శరణం చెప్తాం. జై హనుమాన్. కొత్త జైపాల్ రెడ్డి అన్న గారికి జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ నెల 26వ తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి ఉత్సవం అంగరంగ వైభవంగా జరపనున్నామని వాసవి ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని అశోక్ నగర్లో గల వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఏసీ హాల్లో ఆలయ కమిటీ, ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాలు, ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జయంతి ఉత్సవానికి సంబంధించిన కరపత్రాలని ఆవిష్కరించారు. 26వ తేదీ ఆదివారం రోజున ప్రధాన అర్చకులు ఫణి శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, వాసవి హోమం, అష్టోత్తర శత వాసవి పారాయణం, డోలోత్సవం, మధ్యాహ్నం మహా అన్నప్రసాదం, సాయంత్రం రథోత్సవం చేపట్టనున్నామని తెలిపారు. జయంతోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టుమల శ్రీనివాస్, జయంతి ఉత్సవ కమిటీ, కరీంనగర్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు కన్నకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొమరల్లి వెంకటేశం, కోశాధికారి పడకంటి శ్రీనివాస్, ఆలయ కమిటీ బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మంటపం లోపల ఆదివారం 26వ తారీఖు వాసవి మాత జయంతి పురస్కరించుకొని వాసవి మాత జయంతి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి మరి ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని అన్ని వైశ్య సంఘాల ప్రతినిధులు, ముఖ్యంగా మా జిల్లా ఆర్య వైశ్య సంఘ అధ్యక్షులు కన్నకృష్ణ గారు, అదేవిధంగా అన్ని వివిధ సంఘాల అధ్యక్షులు, అభ్యుదయ సంఘాల అధ్యక్షులు పెద్ద ఎత్తున ఇక్కడ సన్నాహక సమావేశం లోపల పాల్గొని జిల్లా అధ్యక్షుల చేతుల మీదుగా, కన్నకృష్ణ గారి చేతుల మీదుగా ఇక్కడ వాసవి మాత జయంతి ఉత్సవ ఆహ్వాన పత్రికను విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల కొమరవెల్లి వెంకటేశం గారు ఆవోపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి జిల్లా ఆవోపా గారు, అదేవిధంగా కోశాధికారి పడకంటి శ్రీనివాస్ గారు, పెద్ది లక్ష్మీనారాయణ గారు, రాచమల్ల ఆంజనేయులు గారు, తొండూరు దశరథం గారు తదితర పెద్దలందరూ, వివిధ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాల అధ్యక్షులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని వాసవి మాత జయంతి ఉత్సవాల లోపల ముందుకు రావడానికి అందరూ సంకల్పించారు. మొదలుకొని అనేక కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశం వారు తీసుకున్నారు. ముఖ్యంగా ఇందులో కరీంనగర్ పట్టణంలో దాదాపు 4000 వైశ్యుల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల యొక్క ఇండ్లపైన అన్నిటి మీద కూడా హిందూ పతాకం మీద వాసవి మాత యొక్క చిత్రపటం ఉన్న జెండాలను ఎగరవేయాలని మంచి కార్యక్రమం తీసుకున్నారు. ఈ కార్యక్రమం వల్ల కరీంనగరం అనేది హిందూ నగరం, వాసవి నగరంగా కూడా వర్ధిల్లుతుందని మేము ఆశిస్తూ కరీంనగర్లోని 7వ డివిజన్లో గల అభయాంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి వరకు హనుమాన్ దీక్షాపరులకు మధ్యాహ్నం భిక్షను ప్రారంభించామని ఆలయ కమిటీ చైర్మన్ నారదాసు వసంతరావు తెలిపారు. హనుమాన్ దీక్షా స్వాములకు మధ్యాహ్న అన్నప్రసాద కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రధాన అర్చకులు ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి మాలాదారులకు భిక్ష ఏర్పాటు చేశారు. హనుమాన్ జయంతి వరకు ప్రతిరోజు స్వాములకు మధ్యాహ్న భిక్ష ఉంటుందని వసంతరావు తెలిపారు. స్వాములు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. దాతల సహకారంతో గత 4 ఏళ్లుగా ఈ కార్యక్రమం చేపడుతున్నామని గుర్తు చేశారు. ఆశా, దినేష్ విజ్ఞత దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారని వారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నారదాసు వసంతరావుతో పాటు జాజుల మోహన్ రావు, కేశెట్టి మహేష్, అల్లంకి రఘు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీలో ఈ రోజుకెళ్ళి 21 రోజులు అన్నదానం చేస్తున్నాము. ఇప్పటికీ ఇది 4వ సంవత్సరము. గత 4 సంవత్సరాల నుండి ఎంతమంది భక్తులు వచ్చినా మేము ఇక్కడ భక్తుల సౌకర్యార్థము చల్ల పందిలు కానీ, కూలర్లు కానీ, చల్లటి వాటరు అన్ని ఫెసిలిటీ కల్పిస్తున్నాము. భక్తులు ఎంతమంది వచ్చినా మేము అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. దాతలు హౌసింగ్ బోర్డు కాలనీ కూడా చాలా మంది వస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ రోజు కూడా దాతలతో చేస్తున్నాము. ఎంతమంది వచ్చినా పెట్టగలిగి సిద్ధంగా ఉన్నాము. మేడే వారోత్సవాలు కరీంనగర్ జిల్లాలో విజయవంతం చేయాలని రాష్ట్ర ఏఐటియుసి నేత టేకుమల్ల సమ్మయ్య అన్నారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ అధ్యక్షతన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. 1986లోని పని గంటలు తగ్గించాలని, పరిభద్రత కల్పించాలని, బానిసత్వం నుండి విముక్తి కల్పించాలి అంటూ అనేక పోరాటాలు జరిగాయని టేకుమల్ల సమ్మయ్య అన్నారు.
పోరాడిన కార్మికుల రక్తంతో ముంచి ఎత్తిన జెండా ఎర్రజెండా అని వారిని స్మరించుకోవడానికి మే 1వ తేదీన ఎర్రజెండాలు ఎగిరేసి వారికి జోహార్లు అర్పించి స్మరించుకుంటామని గుర్తు చేశారు. సంస్కరణల పేరుతో 29 కార్మిక చట్టాల్ని 4 కోడ్లుగా కుదించి కార్మికుల్ని మళ్లీ బానిసత్వంలోకి నెట్టేయాలని కేంద్రం చూస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, జిల్లా గౌరవ అధ్యక్షులు కాశెట్టి లక్ష్మయ్య, జిల్లా కార్యదర్శి పిట్టల సమ్మయ్య, పిట్టల శ్రీనివాస్, బెజ్జంకి కాళిదాస్, జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, ఆగయ్య, రాజు, కుమారులు ఓదేలు, మల్లేశం, బొజ్జసాయిలు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఏఐటీసీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాలో 141వ మేడేను జయప్రదం చేయడానికి ఈరోజు కరీంనగర్ ఏఐటీసీ జిల్లా కార్యాలయం భద్రంగారెడ్డి భవన్లో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ పోస్టర్ను ముఖ్యంగా ఈ 141వ మేడే సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కార్మిక వ్యతిరేకమైన 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం అనేది సంస్కరణల పేరుతో తీసుకురావడం జరిగింది. కాబట్టి 141వ మేడే సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మొత్తం జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండల కేంద్రాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేడే పండుగను జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ఈ రోజు పోస్టర్ ఆవిష్కరణ. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మడం ద్వారానే మద్దతు ధర పొందగలుగుతారని మానకొండూరు ఏఎంసీ చైర్మన్ మర్రి ఓదెలు యాదవ్ అన్నారు. మానకొండూరు మండలంలో హాకా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. మండలంలోని ఈదుళ్లగట్టపల్లి, జగ్గయ్యపల్లి, శ్రీనివాస్ నగర్ మహిళా గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో లింగాపూర్, పచ్చనూరు, రంగంపేట, మద్దికుంట, కొండపల్కల, గట్టుదుద్దినపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు, తేమ పేరిట కోతలు విధించకుండా కొనుగోలు చేపడుతున్నట్లు మర్రి ఓదెలు యాదవ్ తెలిపారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర ఏ గ్రేడ్ 2,390 రూపాయలు, బి గ్రేడ్ 2,369 రూపాయలు పొందాలని సూచించారు. దళారుల బారిన పడకుండా ఉండేందుకు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు మీస సత్యనారాయణ, పాకాల వందనారెడ్డి, ఎరుకల శ్రీనివాస్ గౌడ్, మౌటం సమ్మవ్వ, పారునంది కిషన్, కొత్తరామరెడ్డి, బుర్ర శ్రీధర్ గౌడ్, కనకం సుజాత, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామిడి తిరుమల రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు నందగిరి రవీంద్రాచారి, నాయకులు తాళ్లపల్లి సంపత్ గౌడ్, రెమిడి శ్రీనివాస్ రెడ్డి, సాయిరి దేవయ్య, ద్యావ శ్రీనివాస్ రెడ్డి, గ్రామాఖ్య సంఘాల అధ్యక్షులు, విఓఏలు, మహిళా సంఘాలు, సింగిల్ విండో డైరెక్టర్లు, మండల నాయకులు తదితరులు ఉన్నారు. మానకొండూరు ఎమ్మెల్యే గౌరవ డాక్టర్ గవంపల్లి సత్యనారాయణ గారి ఆదేశాల మేరకు ఆకా వాళ్ళై, ఐకేప్ సెంటర్ వాళ్ళై 8 సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. గట్టపల్లి, జగ్గేపల్లె, లింగాపూరు, పచ్చనూరు, రంగపేట, మద్దికుంట, కొండపల్కల, గడుదుదనపల్లి గ్రామాలకు సంబంధించిన ఐకేప్ సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, రైతుల గవర్నమెంట్ ఇది. కాబట్టి ఏ గ్రేడ్కు 2389, బి గ్రేడ్కు 2369గా చేయడం జరిగింది. ఇది జోకిన తర్వాత వారం రోజుల్లో డబ్బులు వస్తాయి. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. వేసవి తాపంతో విలవిల్లాడుతున్న పేదలకు అదో ఫ్రిడ్జ్ లాంటిది. అది పేదలకు, మధ్యతరగతి కుటుంబీకులకు చల్లని నీరందిస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది. అంతేకాదు మనిషికి కావలసిన చల్లని నీరు ఎంత మోతాదులో అవసరమో అంతే నీరు చల్లబడుతుంది. స్వచ్ఛమైన మట్టితో తయారు చేసే పేదోడి ఫ్రిడ్జ్ పై మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జోరుగా ఎండలు మండుతున్నాయి. మార్చి నెల ప్రారంభం నుండే జిల్లాలో తీవ్రమైన ఎండలు జోరందుకున్నాయి. ఇటు పేద ప్రజలు, అటు మధ్యతరగతి కుటుంబీకులు సేద తీరేందుకు రంజాన్ల ద్వారా చల్లని మంచినీరు అందిస్తున్నాయి. పలు ప్రాంతాల నుండి దిగుమతి అయ్యి కరీంనగర్ జిల్లా కేంద్రంలో విక్రయించబడుతున్నాయి. ఆదిలాబాద్, రాజస్థాన్, మహారాష్ట్ర ప్రాంతాల నుండి రంజాన్లను దిగుమతి చేసుకుంటున్నారు అమ్మకందారులు. దిగుమతి చేసుకున్న రంజాన్లను లాభాలకు విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నారు. ఇది సార్ దగ్గర రంజాన్లు కొన్ని సంవత్సరాల నుంచి తీసుకుంటాను. దీంట్లో ఏం డిఫెక్ట్ ఉండదు. కాకపోతే ఈ నీళ్లు, రంజాన్ నీళ్లు ఫ్రిడ్జ్లో పెట్టిన నీళ్ళ కన్నా చాలా మేలైన నీళ్లు. ఇవి స్వచ్ఛమైన నీళ్లు. ఈ నీళ్లు తాగాలంటే ఇక పుణ్యమే అనుకోవాలా, ఇక భగవంతుంది ఇది దయ అనుకోవాలా. ఈ మట్టి కుండలో మనం తాగుతున్నాము, ఇప్పటికీ నడుస్తున్నాయి ఇవి. కాకపోతే ఈ ఎలక్ట్రానిక్ మూమెంట్లో అన్ని ఎలక్ట్రానిక్
వస్తువులే దొరుకుతున్నాయి, ఎలక్ట్రానిక్ నీళ్ళే దొరుకుతున్నాయి. ఇది మన అదృష్టము. ఈ పెద్ద మనిషి అమ్ముతున్నాడు, నేను తీసుకుంటున్నాను ప్రతి సంవత్సరం. ఇట్లానే చాలా మనుషులు తీసుకుపోతున్నారు. నా ముంగట్నే 6 తీసుకుపోయినరు, నేను కొన్ని. ఇట్లానే రోజుకు కొన్ని వందల సంఖ్యలో అమ్మేస్తున్నాడు. చాలా మంచి రంజన్లు. మీరు కూడా తాగాలని నేను అనుకుంటున్నాను. తాగాల, ఆరోగ్యానికి మేలు. ఇప్పుడు వ్యాపారం నడుస్తుంది, మంచిగా నడుస్తుంది. రేట్లు కొన్ని ఎక్కువ అయినాయి. ఇప్పుడు ఎండాకాలంలో మాలు చేతలేరు. ఇప్పుడు ఎండకు వాళ్ళు చేసేటోళ్ళు రేట్లు పెంచేసారు, నడుస్తుంది. గిరాక్ కూడా మంచిగా నడుస్తుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎక్కువ అయింది. ఇప్పుడు డీజిల్ రేట్లు అవి ట్రాన్స్పోర్టేషన్కి కిరాయాలు ఎక్కువ అవుతున్నాయి. దాని గురించి రేట్లు కొద్దిగా పెరుగుతున్నాయి. ఇది 40 సంవత్సరాల నుంచి దందా చేస్తున్నాం. మేము 40 years నుంచి ఇక్కడనే ఉన్నాం. అట్లా గిరాక్ అయితే ఏం తగ్గాలే. ఫ్రిడ్జ్లో అది వేరే ఉంటుంది, కుండ నీళ్లు వేరే ఉంటాయి. ఈ నీళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిది. చల్లని మంచినీరు మట్టి కుండలో తాగడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతామని, ఎలాంటి జలుబు దగ్గు రాకుండా ఉంటాయని వినియోగదారులు చెబుతున్నారు. దాదాపు 20 సంవత్సరాలుగా రంజాన్ నీటిని వాడుతున్నామని చెప్పారు. ఇటు సమ్మర్తో పాటు రంజాన్ మాసంలో ఉపవాసం ఉంటామని, చల్లని నీటిని తాగడం ద్వారా తృప్తి కలుగుతుందని తెలిపారు. ఇతర రాష్ట్రాల నుండి దిగుమతి చేసుకుని లాభాలకు అమ్ముకుంటున్నామని నిర్వాహకులు అన్నారు. కంచుళ్ళు, సురాయిలు, వాటర్ బాటిళ్లు, నీటి జగ్గులు, కుండలు, రంజన్లు వంటివి లభిస్తాయని చెప్పారు. ఎండాకాలంలో రంజన్లో నీళ్ళు తాగడానికి వచ్చిన రంజన్ తీసుకుపోవడానికి ఇందులో తాగితే ఆరోగ్యకరంగా ఉంటాం. మా హెల్త్ కూడా మంచిగా ఉంటుంది. నేను దాదాపు 20 సంవత్సరాల నుంచి రంజనే వాడతా. 20 సంవత్సరాల నుంచి రంజనే వాడతా. దీన్ని వాడి నుంచి హెల్తీగా మాత్రం మంచిగానే ఉన్నాం. ఇప్పుడు నా వయసు 70 సంవత్సరాలు. ఇప్పుడు ఈ పాతోళ్ళు ఉన్నంత రోజులే ఈ కుండలు తయారవుతాయి. కొత్త జనరేషన్ కుండలు తయారు చేస్తలేరు. దానివలన కొంచెం రేట్లు పెరుగుతున్నాయి. ఇంతకుముందు మన తయారు చేసుడు ఎక్కువ ఉండే. ఇప్పుడు పాతోళ్ళు కొందరే మిగిలిన తర్వాత తయారు చేసుడు మ్యానుఫ్యాక్చరింగ్ తక్కువ అయిపోయింది. ఈ చేతితో చేసుడు కదా, అందుకోసం కొంచెం రేట్లు కూడా పెరిగినాయి. అందువల్ల ట్రాన్స్పోర్ట్ రేట్లు కూడా కొంచెం పెరిగినాయి. అందువల్ల కొంచెం పిరమవుతుంది. అంతే, చేసేటోళ్ళు లేక కొంచెం రేటు పెరుగుతుంది. వ్యాపారం ముందు లెక్కనే నడుస్తుంది కానీ రేట్లుతో తిప్పలు వస్తుంది అంతే. కరీంనగర్లోని కృషి భవన్లో 21, 22వ తేదీల్లో 2 రోజుల పాటు రుద్రాక్ష ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ నిర్వహిస్తున్నామని డాక్టర్ దుర్గప్రసాద్ తెలిపారు. నగరంలోని కృషి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎగ్జిబిషన్లో రుద్రాక్షలు, కరుంగలి మాలలు, జాతిరత్నాలు, ఉంగరాలు, తులసి మాలలు, నవరత్న మాలలు, స్ఫటిక మాలలు, దక్షిణావృత శంకులు, కార్యసిద్ధి మాలలు, ఎంతో విశిష్టత కలిగిన రుద్రాక్షలు, గణేష్ రుద్రాక్షలు, గౌరీశంకర్ రుద్రాక్షలు, దైవకమైన వస్తువులు ఈ ప్రదర్శనలో లభిస్తాయని చెప్పారు. ఈ రుద్రాక్ష కమ్ ఎగ్జిబిషన్ సేల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ కరీంనగర్లోని కలెక్టరేట్ ఆఫీస్ రోడ్లోని కృషి భవన్లోని రుద్రాక్షలు మరియు కరంగలే మాల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందండి. నిన్నటి నుంచి ఇది 3 రోజుల ప్రదర్శన. ఇది నిన్న ప్రారంభించాము 20వ తారీఖు నుంచి అక్షయ తృతీయ సందర్భంగా. నిన్న 20వ తారీఖు, 21 ఈరోజు, రేపు 22వ తారీఖు వరకు ఉంటుందండి. ఇందులో ఏకముఖ రుద్రాక్ష నుండి 21 ముఖాల రుద్రాక్షలు, స్ఫటికమాలలు, నవరత్నమాలలు, శాలిగ్రామాలు, దక్షిణావృత శంఖాలు, కొరంగలే మాలలు, కొరంగలే బ్రాస్లైట్లు అవన్నీ మా దగ్గర ఒరిజినల్ దొరుకుతాయి. సర్టిఫికెట్తో పాటు దొరుకుతాయండి. అంతా ఒరిజినల్. బిల్లు ఉంటుంది, గ్యారంటీ కార్డుతో పాటు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొత్తగా జాతిరాళ్ళు కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరిగిందండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ సమ్మె కారణంగా బస్సులు బంద్, డిపోకే పరిమితమైన బస్సులు. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై హైకోర్టు సంచలన తీర్పు. సంబరాలు జరుపుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు. బస్సు బంద్తో ప్రయాణికుల ఇక్కట్లు, ప్రత్యామ్నాయం చూపాలని కోరుతున్న ప్యాసింజర్లు.
వైభవంగా కొనసాగిన హిందూ సమ్మేళనం, భక్తులను ఉద్దేశించి ప్రసంగించిన విష్ణు సేవానందగిరి స్వామి. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.